సింగరేణి యాజమాన్యం వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు అందిస్తున్న ఉచిత పాలిటెక్నిక్ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఏరియా జనరల్ మేనేజర్ జి దేవేందర్ అన్నారు. ఈ సందర్భంగా మందమరి సింగరేణి పాఠశాలలో నిర్వహించబోతున్న ఉచిత పాలిటెక్నిక్ శిక్షణ తరగతులను ఆరంభిస్తూ విద్యార్థులు అభినందనలను తెలుపుతూ పుస్తకాలను పంపిణీ చేశారు. అలానే పాలిటెక్నిక్ లో శిక్షణ పొందిన విద్యార్థులకు భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ నరసింహస్వామి, పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్, ప్రధాన ఉపాధ్యాయుడు పురుషోత్తంతో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. శిక్షణ కార్యక్రమానికి ప్రత్యేకంగా మరి ఫండ్ శాంక్షన్ చేశారు. మరి ఆ ఫండ్ను ఉపయోగించుకొని మన సింగరేణిలోని అన్ని స్కూల్స్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము మరి ఈ కార్యక్రమంలో మీరు ఈ కోచింగ్ క్యాంప్లో పాల్గొని మీరు పాలిసెట్లో ఉత్తమ ర్యాంకులు సాధించి డిప్లొమా కంప్లీట్ చేస్తే మీ క్యారియర్ యొక్క అవకాశాలు ఏ రకంగా ఉంటాయో మరి పురుషోత్తం గారు, హెడ్ మాస్టర్ గారు, అదేవిధంగా వైస్ ప్రిన్సిపాల్ నరసింహస్వామి గారు మీకు స్వోదాహరణంగా వివరించారు. మరి ఇంకా మరి సింగరేణి కాలనీస్లో కూడా మైనింగ్ డిప్లొమా ఏది చేసినా కూడా మనకి ఫోర్మెన్గా మరి ఫోర్మెన్ మెకానికల్, ఫోర్మెన్ ఎలక్ట్రికల్, ఓవర్మెన్ మైనింగ్ చదివితే ఓవర్మెన్గా మరి ఇటువంటి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ పాలిసెట్లో ఉత్తమ ర్యాంకులు సాధించుకొని మరి సింగరేణిలోనే పాలిటెక్నిక్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏ పాలిటెక్నిక్లోనైనా మీరు ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్ కానీ, కంప్యూటర్స్ కానీ, మైనింగ్ కానీ చదివితే మీకు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకా మీరు పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంజనీరింగ్ కూడా చేయొచ్చు. ఇంజనీరింగ్ చేసిన తర్వాత కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కానీ మీరందరూ ఏంటంటే ఈ 1 మంత్ 30 రోజుల కార్యక్రమము, ఈ 30 రోజుల్లో మీరు ప్రతిరోజు మరి టీచర్స్ చెప్పిన సబ్జెక్ట్స్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని ఉత్తమ ర్యాంకులు సాధించి మీ క్యారియర్ యొక్క అభివృద్ధికి పునాది వేసుకోగలరని ప్రతిరోజు మీరు కష్టపడి చదవాలి. కంపల్సరీ ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్య సాధన దిశలో ఆ లక్ష్యాన్ని సాధించే వరకు మీరు యొక్క సమయాన్ని మీరు వినియోగించుకోవాలి. పూర్తిగా సమయాన్ని పూర్తిగా వినియోగించుకున్నప్పుడు మాత్రమే మీరు మీ లక్ష్యాన్ని సాధించుకోగలుగుతారు. కష్టపడని ప్రపంచంలో ఏదీ రాదు. కాబట్టి మీరు మీ సమయాన్ని పూర్తిగా చదువుకే కేటాయించి మరి మిస్యూజ్ చేసుకోకుండా మీరు మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని, తద్వారా మీ క్యారియర్ని అభివృద్ధి పరచుకుంటూ మీ పేరెంట్స్కి కూడా మంచి పేరు తీసుకొస్తారని, మీకు ఈ కోచింగ్ క్యాంప్ ద్వారా మంచి లక్ష్యం ఏర్పడాలని, మరి మీకు నాణ్యమైన కోచింగ్ని మరి ప్రిన్సిపాల్ గారు, పురుషోత్తం గారు మీకు అందించడానికి అనుభవజ్ఞులైన టీచర్స్ని ఏర్పాటు చేశారు. కాబట్టి మీకు అంతా శుభం కలగాలని, మీకు ఉత్తమ ర్యాంకులు రావాలని, భగవంతుడు మీకు అన్ని వేళలా మంచి ఆశీర్వాదం అందించి మీకు ఉత్తమ ర్యాంకులు రావడానికి తోడ్పడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పురుషోత్తం గారికి, ఆర్గనైజర్స్కి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై సింగరేణి. యాక్చువల్గా 10వ తరగతి మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ దాకా చెప్పారు సార్. నెక్స్ట్ ఇయర్ నుంచి 10వ తరగతి అనేది స్కూల్ లెవెల్ మామూలు ఎగ్జామ్ లాగా ఉంటుంది. బోర్డు అనేది కండక్ట్ చేయాలి. ఎప్పుడైతే బోర్డు కండక్ట్ చేసిన సర్టిఫికెట్ ఏదున్నా కూడా అది చాలా వాల్యుబుల్ సర్టిఫికెట్, దానికి ఉన్న విలువ వేరు. నెక్స్ట్ 10వ తరగతి అనేది ఫస్ట్ స్టెప్ టు ది కెరీర్ గ్రోత్. మీ కెరీర్ అనేది స్టార్టింగ్ స్టెప్ ఈ 10వ తరగతి. మీకు తెలుసో తెలియకుండా ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఇప్పుడు నిర్ణయించుకునే దశ. ఫ్యూచర్ని మీ ఫ్యూచర్ని నిర్మాణించుకునే దశ ఈ 10వ తరగతి. దీనికి ఒక చిన్న మీకు ఒక డిప్లొమాని ఎందుకు చేయాలి, ఈ పాలిటెక్నిక్ ఎందుకు చేయాలి, వేరే కోర్సులు ఎందుకు, ఇంటర్మీడియట్ ఎందుకు చేయకూడదు అనే దానికి ఒక చిన్నగా
మీకు ఒక నిజంగా నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తున్నాను. మంచిర్యాల జిల్లాలో యాసంగి 24-25 సంవత్సరం గాను వరి ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని పలు విషయాలను వివరిస్తూ అధికార సిబ్బందికి పలు సలహాలు సూచనలను అందిస్తూ ఇట్టి కార్యక్రమంలో ఎలాంటి అవకతవకలకు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ సన్న బియ్యం పంపిణీ రాషన్ షాప్ నుంచి కూడా 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది. దాని గురించి కూడా ఇప్పుడు ప్రజెంట్ ప్రోగ్రెస్ మనం మాట్లాడతాం. సో ఫస్ట్ అంటే ఈసారి మన జిల్లాలో టోటల్ 321 సెంటర్ ఉంటుంది. ఐకేపీ గ్రూప్ వాళ్ళకి 194, దాదాపు 60% కంటే ఎక్కువ, అంటే 60% కంటే ఎక్కువ ఐకేపీకి ఇవ్వడం జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఒక డిసిజన్ తీసుకున్నారు. మన మహిళల సంఘాలకి మనము ప్రమోట్ చేయాల్సింది, వాళ్ళకి ఇన్కమ్ రావాలి, వాళ్ళకి అన్ని రకాల డెవలప్మెంట్ వర్క్లో ఇన్వాల్వ్ చేయాల్సింది. కాబట్టి ఐకేపీ గ్రూప్కి ఎక్కువ ఇవ్వడం జరుగుతున్నాయి. ప్యాక్స్కి 121 ఇస్తున్నాము. మెప్మా మళ్ళీ ఇది కూడా స్వయం సంఘాలు అర్బన్ ఏరియాలో కొంటారు, వాళ్ళు కూడా 6 ఇస్తున్నాము. సో టోటల్ 200, 321లో 200, దాదాపు 65% మహిళా సంఘాలకు ఇవ్వడం జరుగుతున్నాయి. ప్యాక్స్కి 121 ఇస్తున్నాము. మన టోటల్ ఏరియా కల్టివేషన్ 1,21,702 ఏకర్స్ ఉన్నాయి. దానిలో మేజర్గా దొడ్డు బియ్యం మాత్రమే ఈసారి చేస్తున్నారు. మన దగ్గర అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి రిపోర్ట్ వచ్చింది, 95% వరకు దొడ్డు వడ్లు మాత్రమే మనకి వస్తుంది, వాళ్ళు అదే వేశారు. సో మన ఎక్స్పెక్టెడ్ అరైవల్ 3,31,935 మెట్రిక్ టన్స్ పర్చేజ్ చేయడానికి మనం రెడీ ఉన్నాము. టోటల్ ఎస్టిమేటెడ్ ప్రొడక్షన్ 3,41,795 మెట్రిక్ టన్ ఉంటుంది. లోకల్ కన్జంప్షన్ సీడ్ అన్నిటి కోసం కూడా ఫార్మర్స్ ఉంచుతారు. సో దాదాపు 22,000 మెట్రిక్ టన్ ఫార్మర్ ఉంచుతారు లోకల్ కన్జంప్షన్ సీడ్స్ అన్నిటి కోసం. అండ్ మిగతా 3,31,935 మెట్రిక్ టన్ కొనుక్కోవడానికి మనం 321 సెంటర్ ఏర్పాటు చేసాము. ఏజెన్సీ వారిగా అంటే స్వయం సంఘాల వారిగా కూడా చెప్పాము. మన దగ్గర గనీ బ్యాగ్ సఫిషియెంట్గా ఇప్పుడు ఉన్నాయి, ఇంకా వస్తుంది. టోటల్ 8,30,000 వరకు గనీ బ్యాగ్ కావాలి. దానిలో న్యూ గనీ బ్యాగ్, ఓల్డ్ సర్వీసబుల్ గనీ బ్యాగ్స్ కూడా ఉంటుంది. ఈ రెండు ఇప్పుడు సఫిషియెంట్గా ఉన్నాయి, ఇంకా రెగ్యులర్గా వస్తున్నాయి. సో మన దగ్గర ఎలాంటిగా గనీ బ్యాగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ లేవు. మిల్ ట్యాగింగ్ కూడా చేయడం జరుగుతున్నాయి. ఇంకా గోడౌన్లో ఎంసీ గోడౌన్లో ఏమైనా స్పేస్ ఉన్నాయి, అది కూడా మనము ప్రొక్యూర్ చేసాము. ట్రాన్స్పోర్టర్స్ నుంచి కూడా టెండర్ ఆల్రెడీ అయి ఉన్నాయి, ట్రాన్స్పోర్టర్స్ కూడా ఫిక్స్ ఉన్నారు. గత సంవత్సరం లాస్ట్ సీజన్కి ఎలా చేసాము, ఎక్కడైనా మంచి ప్యాడీ క్వాలిటీ కూడా మాత్రమే తీసుకురావాల్సింది. మన దాదాపు 2 సెంటర్లో ఒక సెంటర్కి అంటే పర్ 2 సెంటర్ మనము ప్యాడీ క్లీనర్స్ కూడా పెడుతున్నాము. అన్ని రకాల టర్పులిన్ ఆర్ వేయింగ్ మషీన్, మాయిశ్చర్ మీటర్ అన్నీ మనకి సఫిషియెంట్ క్వాంటిటీలో అవైలబుల్ ఉన్నాయి. ప్యాడీ క్లీనర్స్, ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్స్ కూడా అవైలబుల్స్ ఉన్నాయి. సో రైతులు ఖచ్చితంగా ఎఫ్ఏక్యూ ఫేర్ ఎవరేజ్ క్వాలిటీ ప్యాడీ మాత్రమే తీసుకురావాల్సింది. మన దగ్గర ఖచ్చితంగా ఫేర్ ఎవరేజ్ క్వాలిటీ ఎవరైనా మీట్ అవుతున్నారు యాజ్ పర్ గవర్నమెంట్ డైరెక్షన్, వాళ్ళకే మాత్రమే కొనుగోలు జరుగుతుంది. ఎందుకు మళ్ళీ అది క్వాలిటీ లేకుండా మన దగ్గరకి వస్తే మళ్ళీ కటింగ్ చేస్తారు, కొంచెం సెంటర్లో కొంచెం మిల్లో అన్ని రకాల మళ్ళీ ప్రాబ్లం వస్తున్నాయి. దానికి కరెక్ట్ ప్యాడీ తీసుకురావాల్సింది, దానిలో ఏం కటింగ్ ఉండదు. విల్ గివ్ దెమ్ ఫుల్, ఎంత ప్యాడీ మనకి ఇస్తారు దానికి ఫుల్ అమౌంట్ మనం విదిన్ 48 hours వాళ్ళకి అకౌంట్లో జమ చేయాల్సింది. అట్లా మనం ప్రయత్నం చేస్తాము. సో మంచిగా ప్యాడీ తీసుకువస్తే మనకి ఎలాంటిగా అట్లా ప్రాబ్లం ఉండదు. 2,19,106 రేషన్ కార్డ్స్ ఉన్నాయి.
1,71,811కి ఆల్రెడీ కార్డ్ హోల్డర్స్కి బియ్యం పంపిణీ జరిగింది, దాదాపు 80%కి. సో అండ్ ఎన్ని శాతం బియ్యం పంపిణీ జరిగింది అంటే 4,143 మెట్రిక్ టన్నులు మనము బియ్యం ఇవ్వాలి. 3,400 మెట్రిక్ టన్ను ఆల్రెడీ ఇచ్చాము. 82% బియ్యం పంపిణీ ఆల్రెడీ జరిగింది. ఇంకా ఎవరైనా బాకీ ఉన్నారు, దే కెన్ కలెక్ట్ వాళ్ళు బియ్యం కలెక్ట్ చేయవచ్చు. దాంతోపాటు మీ అందరితోటి చెన్నూరు ఎమ్మెల్యే గారితో పాటు ఒక కుటుంబంలో మనం కూడా మంచిగా అది రేషన్ బియ్యం తిన్నాం, మంచిగా వస్తున్నాయి. ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్స్ ఇంకా ఇతర ప్రజాప్రతినిధులు కూడా తింటున్నారు. మీ అందరూ కూడా చూడాల్సింది మంచి బియ్యం ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఈ సన్న బియ్యం సంబంధించిన కొనుగోలు అమ్మకం చేస్తే విల్ బుక్ క్రిమినల్ కేసెస్ అగేన్స్ట్ దెమ్. ఈ రాష్ట్ర ప్రభుత్వ సన్న బియ్యం పంపిణీ 2 మేజర్ ఎయిమ్ తోటి ఏర్పాటు చేశారు. ఫస్ట్ థింగ్ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అందరూ సన్న బియ్యం మాత్రమే తింటారు. సో మనము సన్న బియ్యం రేషన్ షాప్ నుంచి ఇస్తే అందరూ తినాల్సింది, ఆ ఉద్దేశంతో మాత్రమే ఈ ప్రోగ్రాం ఏర్పాటైంది. సెకండ్, ఈ దొడ్డు బియ్యం ఎవరైనా తినకపోతే ఇక్కడ వేరే ప్లేస్లో పంపడం జరుగుతుంది, వేరే రాష్ట్రంలో వేరే ప్రాంతంలో రకరకాల డైవర్జన్. అట్లా కూడా తెలంగాణలో ఈ రైస్ డైవర్జన్ ఎప్పుడు లోయెస్ట్గా అయింది, ఇప్పుడు జీరోగా చేయాల్సింది, ఏం రైస్ డైవర్జన్ ఉండదు. అండ్ ఏ డీలర్ ఈ పని చేస్తే విల్ బుక్, వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేసేసి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం. ఎవరైనా బెనిఫిషరీ కూడా ఈ సన్న బియ్యం అమ్ముకోవడానికి లేవు, దానికి వాడాలి. ఎవరైనా అట్లా చేస్తే వాళ్ళ దగ్గర యాజ్ పర్ రూల్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాము. దెర్ ఇస్ నో ఈ సన్న బియ్యం తీసుకొని అమ్ముకోవడానికి లేవు, ఇది తినడానికి మాత్రమే ఇస్తున్నాము. దానికి ఖచ్చితంగా అందరూ వాడాలి. ఒక మంచి అవకాశం ఇచ్చారు. పబ్లిక్లో కూడా ఫీడ్బ్యాక్ మంచిగా ఉంది. సన్న బియ్యం సంబంధించి మీ అందరూ కూడా మీ ఫీడ్బ్యాక్ చెప్పాల్సింది. అండ్ ఏమైనా ఇష్యూ ఉంటుంది, విల్ సార్ట్ ఇట్ అవుట్. మనం మొదటి నుంచి ఎంత బియ్యం పోతున్నాయి, ఇక్కడ రేషన్ షాప్లో ఎంత వస్తున్నాయి, ఎంత డిస్ట్రిబ్యూటర్ మనం మానిటర్ చేస్తున్నాము. రెగ్యులర్గా బెనిఫిషరీ నుంచి కూడా మాట్లాడుతున్నాము. ఇప్పటి వరకు అట్లా కంప్లైంట్స్ రాలేదు, కానీ ఏమైనా ఇష్యూ అయితే విల్ సార్ట్ ఇట్ అవుట్. సో 2 అంశాల మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీ దానికి కూడా ఏమైనా ఇష్యూ ఉంటుంది అంటే మన దృష్టికి తీసుకురండి, విల్ సార్ట్ ఇట్ అవుట్. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ వారి ఆధ్వర్యంలో గౌడ కులస్తులకు శిక్షణను అందించి పూర్తి చేసి అర్హత సాధించిన 70 మందికి కాటమయ్య కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరై కిట్లను అందిస్తూ వారికి అభినందనలను తెలియజేశారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మందమరి మండల పరిధిలోని రామకృష్ణాపూర్ రైల్వే స్టేషన్లో బీజేపీ నాయకులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా నాయకులు పరిసర ప్రాంతాల గల పిచ్చి మొక్కలను తీసేస్తూ చెత్తను చీపురుతో పరిశుభ్రపరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారిశుద్ధ్యంతో పాటు ఆరోగ్యవంతమైన భారత్ ను ఆవిష్కరించాలని, ఆత్మని కళను నిజం చేసి చూపించేందుకు ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని చెన్నూరు ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మొన్న 6వ తారీఖున ప్రారంభమైనాయి ఈ వారోత్సవాలు. ఈ వారోత్సవాల భాగంగా
చెన్నూరు నియోజకవర్గం మందమర్రి మండలం రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు కార్యక్రమాన్ని మన రైల్వే స్టేషన్లో పరిశుభ్రత అనే అంశం పైన తీసుకోవడం జరిగింది. ఇక్కడ రైల్వే స్టేషన్ ఆవరణలో అంతా చెత్తను చెదారాన్ని అంతా మా బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరూ తొలగించడమైనది. అదేవిధంగా మన నియోజకవర్గ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న చెత్త చెదారాన్ని కూడా మనమే కొద్దిగా క్లీన్గా ఉంచుకుంటే వ్యాధులు రాకుండా ప్రబలకుండా కూడా మనకు జరుగుతుంది. మరి ఇదే విధంగా మా భారతీయ జనతా పార్టీ అంత్యోదయ సిద్ధాంతం ప్రకారం పనిచేసుకుంటూ పోతుంది. చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా అనేక సంక్షేమ పథకాలు అందేలా మన భారతీయ జనతా పార్టీ గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తుంది. ఈ 11 సంవత్సరాల వ్యవధిలో ఎన్నో రకాల విజయాలను సాధించింది. జమ్మూ కాశ్మీర్ యొక్క 370 ఆర్టికల్ రద్దు చేసి అక్కడ మన భారతదేశంలో విలీనం చేసుకునే పరిస్థితి కల్పించింది. అదేవిధంగా త్రిబుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలకు మరి రక్షణ కావిస్తూ కూడా ఒక చట్టం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మొన్నటికి మొన్న ఒకే దేశం ఎన్నికలు కూడా లోక్సభలో మళ్ళీ ఒక 6 నెలల పాటు పొడిగించి మన దేశ ఆర్థిక వ్యవస్థను మన ఇప్పుడున్న 5వ స్థానం నుంచి మొదటి స్థానానికి తీసుకువెళ్లే విధంగా వృధా ఖర్చు అవుతుంది, అది సమయం వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి పౌరస్మృతి అని ఇలా రకరకాలుగా 11 సంవత్సరాలుగా మన భారతదేశ అభివృద్ధి కోసమే ఈ భారతీయ జనతా పార్టీ అనేది దేశ అభివృద్ధి కోసమే. మరియు దీని యొక్క బలం ఏంటంటే భారతదేశ ప్రజలు ముచ్చటగా 3వసారి కూడా భారతీయ జనతా పార్టీ మరి గెలిపించి ముచ్చటగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని ఎన్నుకుందని. అందుకే దీని యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క బలం ఏంటంటే ప్రజలు. దీని యొక్క సిద్ధాంతం ఏంటంటే అంత్యోదయ సిద్ధాంతం. చిట్ట చివరి పేద వ్యక్తి వరకు కూడా మా ఈ భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధి ఫలాలు అందేలా చేయడం. మరి ఈ సందర్భంగా జనతా పార్టీ కార్యకర్తలకు కూడా సెలవిస్తున్నా, మన దగ్గర కేంద్రం యొక్క నుంచి ఏవేవైతే పథకాలు వస్తున్నాయో ఆ పథకాలన్నీ మన ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. రేషన్ బియ్యం కావచ్చు, 24 కిలోలు ఇస్తే మరి 20 కిలోలు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది, 4 కిలోలు మరి రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. ఇది కూడా మనము ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు రైతులకు సబ్సిడీ కావచ్చు, 6,000 రూపాయలు రైతులకు ఇవ్వడం కావచ్చు. మరి ఇంకా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వచ్ఛ భారత్ రైల్వే స్టేషన్లో చేయడం జరిగింది. ఇందుకు ముఖ్య అతిథులుగా దుర్గం అశోక్ అన్న గారు మరియు పెద్దపల్లి పురుషోత్తం గారు రావడం జరిగింది. ఇక్కడ కంప్లీట్ చేస్తూ మళ్ళా పల్లె దవాఖానా అని చెప్పేసి అక్కడ ఉంది. ఈ కార్యక్రమాన్ని మళ్ళీ అక్కడ వరకు మేము చేస్తామని చెప్పేసి. అసంక్రమణ వ్యాధులను గుర్తిస్తూ మందులను అందుబాటులో ఉంచి రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ కు వైద్యులు అందిస్తున్న సేవలపై సంతృప్తిని వ్యక్తం చేశారు జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్. ఈ సందర్భంగా తాళ్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి సిబ్బందికి పలు సలహాలు, సూచనలను అందించారు. అదేవిధంగా వైద్యులు, వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ సమయ పాలన పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అప్పాల ప్రసాద్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ క్రాంతి కుమార్, మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లతో పాటు వెంకట సాయి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మంచిర్యాల జిల్లాలో ఈ సన్స్ట్రోక్కి సంబంధించినటువంటి జాగ్రత్తలు జిల్లా కేంద్రంలో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అనేది కూడా కండక్ట్ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ పనులు చేయాలి, వాళ్ళ విధులు ఏంటి అనే విషయము చాలా క్షుణ్ణంగా వారికి జిల్లా లెవెల్లో చర్చించడం జరిగింది. అట్లాగే సేమ్
డిస్కషను మండల్ లెవెల్లో మండల్ టాస్క్ ఫోర్సు ప్రతి పిహెచ్సిలో ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో వారి విధి నిర్వహణ గురించినటువంటి టాస్క్ ఫోర్స్ కండక్ట్ చేయడం చెప్పడం జరిగింది. తర్వాత వారి విధుల ప్రకారంగా ముఖ్యంగా ప్రతి పిఎస్సిలోను ప్రతి సబ్ సెంటర్లోను ప్రతి గ్రామ పంచాయతీలోను ప్రతి అంగన్వాడీ సెంటర్ ప్రతి గవర్నమెంట్ ఆఫీసెస్ అన్ని వర్క్ ప్లేసెస్ అన్నింటిలో కూడా ఓఆర్ఎస్ డిపోస్ అని ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అనేటువంటిది కూడా జిల్లాలో డిపోస్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడైతే వర్క్ స్టేషన్ ఉంటుందో రోడ్ వర్క్ కానివ్వండి, సింగరేణి వర్కర్స్ దగ్గర కావచ్చు, ఎన్ని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావచ్చు, బ్యాంబూ కట్టర్స్ కావచ్చు, తర్వాత ఇటుక బట్టీలు ట్రిక్లిన్స్ దగ్గర కావచ్చు, ఈ రకంగా వర్క్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నా కూడా పనికి ఆహార పథకంలో దగ్గర కూడా ఇలాంటి ఓఆర్ఎస్ డిపోస్ పెట్టడం గురించి మా యొక్క కావలసినటువంటి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అక్కడ డిపోస్ లాగా అక్కడ ఏర్పాటు చేసి అవసరం ఉన్న వాళ్ళకి వాడు డిహైడ్రేషన్లో వెళ్ళిపోకుండా వాటిని ఏర్పాటు చేయడం జిల్లాలో చేయడం జరిగింది. అలాగే పని చేసే వేళలు టైమింగ్స్ ఈ సమ్మర్లో టైమింగ్స్ విషయంలో కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది. వాళ్ళకి 11 గంటల తర్వాత వారు పని చేయకుండా 3 o'clock వరకు 11 నుంచి 3 గంటల వరకు ఆ ఎండ వేళలో ఇంటి దగ్గరే ఉండి ఆ ఎండలో పని చేయకుండా ఉండడానికి వారికి జిల్లా నుంచి మండలాల నుంచి వారికి ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో చేసుకుని జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్స్, జిల్లాలో ఉన్న అధికారులందరూ కూడా ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్కడైనా అపస్మారక స్థితిలో కానీ సన్స్ట్రోక్లో పడిపోయినట్టుగా అలాగా అనుమానిత రోగులు ఎవరైనా వ్యక్తులు అలాగా 108 ద్వారా పిహెచ్సిస్కి, సబ్ సెంటర్స్కి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి వెంటనే పంపించాలి. వారికి కావలసినటువంటి కంప్లీట్ పిఎస్సి లెవెల్లో కానివ్వండి, సబ్ సెంటర్ యాప్ లెవెల్లో కూడా మేము ఐవీ ఫ్లూయిడ్స్ వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది. అలాగే ప్రతి పిఎస్సిలో కానీ హాస్పిటల్లో ఈ కూలర్స్ ఏర్పాటు చేసేసి వాళ్ళకు ఆ చల్లదనం ఉండేటట్టుగా ఏర్పాటు చేయడం గురించి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని జిల్లా ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. వారి ఆరోగ్యాలు కాపాడుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానీ, డయాబెటీసు, హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు, వృద్ధులు ముఖ్యంగా ప్రత్యేకంగా వారు ఎండలో ఎక్స్పోజ్ కాకుండా ఉండాలని మరొకసారి మీ ద్వారా తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. వేసవిలో ఎండలు అధికంగా ఉండి ప్రయాణికులు ప్రజలు ఇబ్బంది పడకుండా వారి దాహార్తిని తీర్చేందుకు పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో పోలీసులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సిఐ బుద్ధస్వామి, ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చిత్తరంజన్ పాల్గొని ఇట్టి సదుపాయాన్ని ప్రారంభించారు. అలానే రానున్న రోజులలో ఎండ ప్రభావం అధికంగా ఉంటుందని, కావున వాతావరణ శాఖ, వైద్య శాఖ అధికారులు తెలిపిన విధంగా సలహాలు సూచనలను పాటిస్తూ ప్రజలు తగిన జాగ్రత్తలను తీసుకోవాలని పేర్కొన్నారు. నేను ఎస్ చిత్తరంజన్ ఆసిఫాబాద్ ఏఎస్పీ మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడడం జరిగింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ రెబ్బెన మండల్లో మార్కెట్ ప్లేస్లో ఇక్కడ మేము ఒక చలివేంద్రం ఓపెన్ చేశాము. సో ఇలాగే ఇక్కడే కాదు, ఆసిఫాబాద్ సబ్ డివిజన్ మొత్తంలో 8 పోలీస్ స్టేషన్ ఏరియాస్లలో ప్రతి ఒక్క దగ్గర ఎక్కడైతే జన ప్రవాహం ఎక్కువ ఉంటుందో అక్కడ మేము చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. సో ఇది మా సైడ్ నుంచి ఒక విధంగా ఒక కమ్యూనిటీ పోలీసింగ్. ఎందుకంటే చాలామంది మార్కెట్కి వస్తారు, ఎందుకంటే వచ్చి అక్కడ ఎండాకాలంలో వాటర్ దొరికే ప్రాబ్లం లేకుండా. సో ఇక్కడ మా సిఐ గారు కానీ, ఎస్ఐ కానీ, అలాగే ఏవైతే వేరు మండలాలలో ఏవైతే పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ ఎస్హెచ్ఓస్ కూడా ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరు ఈ యొక్క ఏదైతే ఫెసిలిటీ ఉందో ఆ ఫెసిలిటీని మీరు మంచిగా యూజ్ చేసుకోవాలని ఆశిస్తున్నాము.
మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలోని నాగసముద్ర గ్రామంలో రేణుక ఎల్లమ్మ దేవాలయాన రాత్రి దోపిడీ దొంగలు ప్రవేశించి ఎల్లమ్మ తల్లి విగ్రహం మీద ఉన్న ₹1,00,000 విలువ చేసే ఆభరణాలను ఎత్తుకెళ్లారని ఉదయం ఆలయానికి చేరుకున్న గౌడన్నలు పోలీసులకు సమాచారాన్ని అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేస్తూ దొంగలను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. సాయంత్రం నాగసముద్రం గ్రామ పంచాయతీలో పవిత్రమైన రేణుక ఎల్లమ్మ దేవాలయంలో సాయంత్రం అందాద 11 గంటల తర్వాత దొంగతనం జరిగింది. ఈ దేవాలయంలో ఇంతకుముందు కూడా దొంగతనం జరిగింది. కొత్త డెక్కు మరియు గోల్డ్ అప్పుడు ఒక అర్ధతులం, ఇప్పుడు అర్ధతులం కంటే ఎక్కువ 1 తులం వరకు దొంగతనం చేయడం జరిగింది. ఇప్పటి వరకు 2-3 సార్లు దొంగతనం జరిగింది. మరియు ఇంతకుముందు హనుమాన్ టెంపుల్లో కూడా దొంగతనం జరిగింది. అయినప్పటికీ నామమాత్రంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ తెలియలేదు. ఖచ్చితంగా సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. ఇవి కావచ్చు, వేరే రకం కావచ్చు, ఏ రకంగానైనా చర్య తీసుకొని మన ఎస్ఐ గారు చర్య తీసుకొని ఖచ్చితంగా దొరకబట్టాలని మా నాగసముద్రం గౌడ్ సంఘం తరఫున నాగసముద్రం ప్రజలందరూ